జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కుడి ఎడం అయితే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదో తెలియదు గానీ మేం చేసే ఈ స్కిట్ మాత్రం 100% కన్ఫ్యూజన్ కానీ ఫన్ అంతకు మించి ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పెళ్ళి 1 వీక్ అయింది రష్మి. అసలు నాకు నా వైఫ్ కాస్త పడట్లేదు. ఏంటి ఏదో చేత అర్థం అవట్లేదు నాకు అసలు. అందుకే నా ఈ ఫ్రస్ట్రేషన్. దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాను నేను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? గోదావరి వాడిని ఎతకారం చేస్తూ చెప్తున్నాను. ఉభయ గోదావరి నుంచి వచ్చిన రే రాత్రా బల్లి మీద ఆడిందని చెప్పేసి పక్కలో పడుకున్నాను. చూడవే నా పక్కన బల్లే పడుకుంది అనుకున్నా, అందుకే లేగలేదు. మీరు లెగుతారేమో ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి ఎంత ఆశగా చూసానో తెలుసా. నేను లేస్తే ఏమేం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు. నేను లేస్తే ఏం చేయాలని టెన్షన్ నేను పడుకున్నాను. అర్థమైందా? ఏమండి ఇవన్నీ కాదండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కదాన్నే ఉంటున్నాను. కుక్కను పెంచుకుంటాను, పట్టుకురండి. నేను 2 కుక్కల భోజనం పెట్టలేను. నేను పెడతాను కదా. ఏమే ఫ్రిడ్జ్ ఏంటి అంత హీట్ గా ఉంది? చల్లగా ఉండవలసిన ఫ్రిడ్జ్ కూడా హీట్ ఎక్కుతుంది. నువ్వు మాత్రం హీట్ ఎక్కుతా లేదు. అవసరమైతే ఒంటి మీద పెట్రోల్ సండించుకోవడం తప్ప నీ దగ్గర రానే. ఏమండి అదేదో పోసేసుకోండి, అప్పుడైనా హీట్ ఎక్కుతారేమో. చూసావా రష్మి, ఇంకేముంటది ఇలాంటి వాళ్ళతోనే. పెళ్ళే వారం అయింది, ఓ ముద్దు వచ్చరా లేదు. ప్రాబ్లం అంటే మీ ఆవిడ బానే ఉంటదా బాగోదా? అసలు నువ్వే చూడు. ఏందయ్యా అది కావాలా టీ కావాలా? కాఫీ కావాలా టీ కావాలా అని ఎలాగే ఉంటుందా? దాన్ని చూస్తా ఏమన్నా వస్తుందా ఫీలింగ్స్? నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. నా పిల్లని ఏం చేయలేపు నీ పిల్లని ఏం చేస్తాను నేను? ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా ఎంత గిడితో? ఏంటండి ఆడి చకనాలు మామూలుగా ఉంటాయా? అడగండి అసలు పెళ్లిలో ఏం చేశాడు అడగండి. ఏం చేసావు? పెళ్లి రోజు కాలు కట్టితోడు గోకేను, జీలకర్ర బెల్లం పెట్టితోడు సైజ్ చేశా, పట్టించుకోలేదు. పాలు దొక్కినప్పుడు కూడా గేరిక అయినా పట్టించుకోలేదు. అంటే పెళ్లి హడావులే కాబట్టి పట్టించుకోలేదండి. అవును అవును, పెళ్లి అడవుల్లో ఉండి పట్టించుకోలేదు. మీ సిల్లు ఏం చేస్తుంది? అందుకేనండి దగ్గర ఈ శకనాలకే తట్టుకోలేక నేను కాపురం చేయట్లేదు సార్. లోపల పో. మనతో పాటు ఇంకోటి పెళ్ళింది కదా అదే రోజు. అవును. ఆడాడి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? యాడికెళ్ళింది? యాడుంది? ఏమే కుక్క కాదు, పిల్ల కాదు, మరి ఎవరు? నా భార్య. ఏమైంది బ్రో? నా భార్య చాలా అందంగా ఉంటదండి, అదే నా సమస్య. ఏంటి మీ ఆవిడ అంత బాగుంటది బ్రో? చాలా బాగుంటది భయ, నమ్మరా మీరు? ఏంటండి పిలిచారా? అవును నేనే పిలిచాను. అయ్యో అలా పడ్డారేంటండి? ఇదిగో వీళ్ళు గార్చిన సొంగకి జారి పడిపోయా. ఏంటి అలా చూస్తున్నారు? ఆమె చూసిన ప్రతి ఒక్కరు ఇలాగే చూస్తారు, అదే నా డౌట్. లేదండి నిజంగానే ఇష్టపడి చేసుకున్నాను. ఏమే అద్దంలో నా మొహం నేను చూసుకోవడానికి అరగంట ఆలోచిస్తాను. నేను నీకు నచ్చానంటే ఎలా నమ్ముతాను నేను? ఇదే నా ప్రాబ్లం. మీరే చెప్పండి, దీన్ని నేను చేసుకోవాలా వదిలేయాలా? వదిలే. అది నన్ను చూసి చెప్పండి రా. ఏ ఇలాగే ఉంటే చూస్తాను, లోపలికి వెళ్ళు. చెట్ట మార్చుకో, మొత్తం తడిచిపోయింది. ఇది కూడా తడిచిపోయింది. ఏమయ్యా? ఏ సుబ్బారావు, బి సుబ్బారావు, సి సుబ్బారావు. నేను డి సుబ్బారావు, పెళ్లిలో బ్రోకర్. తెలుసండి. ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఏదో మీ ఇంటికి వచ్చాను, టీ కాఫీ ఏదైనా ఇస్తారని. ఏమే ఆ బ్రోకర్ వచ్చా టీ పట్రా. ఏమే ఆ స్నాక్స్ తీసుకురా, బ్రోకర్ వచ్చాడు. మంచిలు తీసుకురా వాడికి. నా పిల్లమే. ఈడ నవ్వించలేడు, ఈడే నవ్వించుకుంటున్నాడు ఇక్కడ. ఏంటి ప్రాబ్లం ఏంటి? మా అసిస్టెంట్ కి ఫోటోలు ఇచ్చి పంపించాను కదా, వాడు చిన్న మిస్టేక్ చేశాడు. ఏం చేశాడు? ఇక్కడ ఇవ్వాల్సిన ఫోటో ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వాల్సిన ఫోటో ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వాల్సిన ఫోటో అంటే అర్థం కాలేదు. ఇటు ఇది, ఇటు ఇది, ఇటు చిన్న మిస్టేక్. ఎంత మిస్టేక్ చేసి మళ్ళీ ఎంత అంట పెట్టరా? అది చిన్నదేట్రా, మా జీవితం నాశనం అయిపోతున్నారా? కాపురాలు చేసుకోండి సార్. కాపురాలు చేసుకునేది ఏంట్రా? ఈ ఫ్రెస్టేషన్ లో మంది వేసేయాలరా, లాభం లేదు. నేను కూడా ఏదో ఒకటి చేయాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఆ బ్రోకర్ చేసిన మిస్టేక్ వల్ల మీరు ముగ్గు ఎక్కడ వేస్తున్నారు, లేకపోతే మా ఇంటి ముందు వేసారు తెలుసండి. అవునండి. ఇప్పుడు ఏం చేస్తామండి చెప్పండి? ఏం చేయలేమండి. ఎందుకండి? చుక్కలు పెట్టిన తర్వాత ముగ్గేయగలం గానీ ముగ్గేసిన తర్వాత చుక్కలు పెట్టలేం కదండి. బా చుక్కలో భలే చెప్పారండి. నాకు ఎలాంటి ఏమైనా ముగ్గులు తెంపడం ఈజీ తెలుసండి. నాకు ముగ్గులకు దిగడం తెలుసండి. ఏంటి
ఇది వచ్చేసింది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ముగ్గులో చుక్కలు ఉంటే బొక్కలు అందుకుండా ఉంటే నువ్వు వచ్చా కరెక్ట్ టైంకి. అవునా? ఎలా లోపలికి వెళ్ళండి. ఒరే, నీ టేస్ట్ తగలే. ఇది కూడా కొంచెం యావరేజ్ గా బానే ఉంది సార్. మీ కళ్ళతో చూడాలి. అది కరెక్ట్, ఆ మాట అనాలి. నా కళ్ళతో చూడండి సార్. ప్రాకర్ పొట్టేలు మార్చేయడం వల్ల అక్కడ ఎక్కడో తుడుతున్నారు కానీ లేదంటే ఈ టైంకి నా ఇంటి ముందు ఓడ్చాలంటే చెత్త అంతానే. చీపురుతోటి చెత్తను ఊడ్చగలం గానీ చెత్తతోటి చీపుని ఊడ్చలే కదండి. నన్ను కూడా మా ఊర్లో అందరూ చెత్త ఏదో అంటారండి. మన ఇద్దరికి చీపురికి చెత్తలో భలే సింక్ అవుద్ది. ఏమండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేదు, చెత్త ఉంటే తుడిపిస్తున్నాను. బట్టలు వేసుకోలేదు. బ్రోకర్ చెప్పాడు కదా అన్ని తప్పుగా జరుగుతున్నాయని. ఏం చేస్తాం చెప్పండి? దండ మీద బట్టలు ఆరేస్తాం కానీ బట్టల మీద దండ వేయలేక. ఎలాగో 6 నెలల్లో విడాకులు అవుతున్నాయి కదా, తర్వాత నేను దండేలా ఉంటా. నా మీద బట్టలు పడ్డట్టు మీరు కూడా పడండి, కొంచెం చూసి పడండి. హెవీ లోడ్ కదా. సరసం లేదు సమరం. దా. ఏమే ఆఫీస్కి వెళ్దాం, టీ పట్రా. ఏమే ఆఫీస్కి వెళ్తున్నాను, టిఫిన్ తీసుకురా. ఏమే బయటకు వెళ్తున్నా, పరవానం తీసుకురా. ఇది టీయా? ఛీ, ఇంత దరిద్రంగా ఉంది. ఛీ. టీ ఇంత బాగా పెట్టిందని అలా తెచ్చుకుంటాడా? అదే టీ గానీ ఇంత అందంగా పెట్టే భార్య నాకు వస్తే నా జుర్రేసేవాడిని. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. ఉప్మా. ఏంటి ఉప్మా. ఛీ, ఇది ఉప్మా అంటారా? దీన్ని ఎవడన్నా తింటాడా మనిషి అన్నవాడు? కుక్కలు కూడా తినవు. భయ్యా చాలా బాగుందిగా, వాడేది బాలేదంటారు. కుక్కలు తినవు కానీ ఎవరు కుక్కలు తింటాలి, తిను. ఏమండి? చాలా బాగుంది. ఇదిగోండి పరమాన్నం. పరవానం ఏంటి ఇంత చల్లగా ఉంది? అయితే నువ్వు పతివత కాదు. ఇంత వేడుకుంది ఎప్పుడు చేసాను పర్వాలేదు. నిన్న రాత్రి చేసిన ఇంకా చల్లలేదంటే మీరు మామూలు ప్రతిభ కదండి, చాలా గ్రేట్ అసలు. ఏమే నేను ఆఫీస్కి వెళ్తాను, ఉంటా. బాయ్ బాయ్. ఏమే నేను ఆఫీస్కి వెళ్తాను, బాయ్. ఏమే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓయ్ హలో. నేనండి మీ ముగ్గుని. చెప్పండి. మన వీధి చివరన హోటల్ ఉంది కదండి, ఒకసారి ఈవినింగ్ కలుద్దాం. ఓకే అండి. హలో. హలో, నేను నీ చెత్తపొట్టని. ఇది చివరి హోటల్ ఉంది కదా, అక్కడికి ఈవినింగ్ వస్తే నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వచ్చేతాను. రెడీగా ఉన్నట్టున్నావు రావడానికి రా. హలో, నేను కాకి సుబ్బారావుని. కాకి. సేమ్ డైలాగ్ వచ్చేయండి. వచ్చేస్తా. కానీ కానీ హోటల్ పేరు అదిరిపోయింది బ్రో. సుబ్బారావు పేరు మీద కావ్య అని ఒక అమ్మాయి వస్తుంది. ఏ రూమ్ లో ఉండమంటావు? 6 రూమ్ లో ఉండండి. అమ్మాయి గారు పంపించేసి. కానీ 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 కానిగా అంటే ఇది మామూలు హుమ్మా హుమ్మా హుమ్మా. ఇలాంటి డౌట్లన్నీ మీకే వస్తాయండి. నా పేరు సుబ్బారావు. శ్రావ్య అని ఎవరు వస్తే నాకు ఒక రూమ్ ఇచ్చి అందులో పంపిస్తా. మీ పేరు కూడా సుబ్బారావేనా? అవును. మీరు 7 నెంబర్ రూమ్ లో ఉండండి. ఐఎమ్ సుబ్బారావు. మీ పేరు కూడా సుబ్బారావేనా? నవ్య అని అమ్మాయి వస్తే పంపించండి. 9 నెంబర్ రూమ్ లో ఉండండి. ఓకే. సుబ్బారావు, నవ్య. సుబ్బారావు గారు రూమ్కి వెళ్ళాలి. మీరు ఆ 8 నెంబర్ రూమ్కి వెళ్ళిపోండి. అనయ్య. చెల్లెమ్మా నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటమ్మా ఇక్కడ? అంటే మా రూమ్ లో ఏసీ లేదు, చూద్దామని వచ్చాను. నేను వర్క్ ఫ్రమ్ లాగా వర్క్ ఫ్రమ్ హోటల్ ఇచ్చారా మనకు? వర్క్ ఫ్రమ్ హోటల్ ఇచ్చారా మనకు? నేను ఇక్కడ ఉన్నా, నేను ఎవరితో చెప్పకే. నువ్వు ఎవరు చెప్పదే? నా పేరు శ్రావ్య అండి. సుబ్బారావు కోసం వచ్చా? అవునండి. 7 నెంబర్ రూమ్కి వెళ్ళండి. నువ్వేంటి ఇక్కడ? నేను అర్జెంట్ వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వచ్చా. నేను ఇక్కడ వాష్రూమ్ లేనే కడుగుతానండి. నేను వచ్చాను, ఎవరికి చెప్పాకు. ఎవరు మీరు? వావ్, వెరీ గుడ్. సుబ్బారావు గారు. మీ పేరు? కావ్య. కావ్య మీకోసం 7 నెంబర్ రూమ్ లో ఉన్నాడు, వెళ్ళండి.
ఏమండి పల్లి వెలుగు కోసం వెయిట్ చేస్తుంటే సూపర్ లగ్జరీ వచ్చినట్టు వచ్చింది. నా కోసం వచ్చారా? లేదు రీల్స్ చేద్దామని వచ్చాను. నాతో చేయండి రీల్. నేను ట్రెండింగ్ లో ఉంటేనే చేస్తాను. అయ్యో నా వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. పర్లేదు పర్లేదు నాతో పర్లేదు. చేయండి రీల్. ఇది కక్కుర్తి. ఏమి ఇచ్చావరా? కావ్యం చేసి ఎవరు పంపించారా? ఏ సుబ్బరావు బాబు, ఏ సుబ్బరావు బాబు. ఇగో ముగ్గురు సుబ్బారావులు, శ్రావ్య, కావ్య, నవ్య. నాకు ఎవరో తెలియట్లేదు. ఎవరు కావాలి చూసుకోండి ఇప్పుడే. ఏమయ్యా ఏ సుబ్బారావు, బి సుబ్బారావు, సి సుబ్బారావు. ఒక మిస్టేక్ లో ఇంకో మిస్టేక్ అయిందయ్యా. ఇంకో మిస్టేక్ ఏంట్రా? ఇగో ఈ అమ్మాయి ఏమో నీకు, ఈ అమ్మాయి ఏమో ఇటు, ఈ అమ్మాయి ఏమో ఇటు. ఫోటో మారిందా? ఆ. ఇంకా ఎన్నిసార్లు మారుస్తారా? ఎన్నిసార్లు మిస్టేక్ మారుస్తారా? చిన్నదే కదా సార్ మిస్టేక్. నువ్వు కొట్టగారా? నాకు అవసరం లేదు, ఇది బాగానే ఉంది. చిన్న మిస్టేక్ నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్ చేశారు. ముగ్గురు భార్యలు, ముగ్గురు భర్తలు. ఆ కన్ఫ్యూజ్డ్ బ్రోకర్ వాడి మామూలుగానే కన్ఫ్యూజన్ బాగా ఇలేరియస్ గా అనిపించారు. వెరీ గుడ్, చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, పర్ఫార్మెన్స్ వైస్ అయితే అసలు ఎవ్వరికి తగ్గలేదు. పొట్టి పడి చేశారు. గుడ్, వెరీ గుడ్, ఎంటర్టైన్ చేశారు. బట్ చంద్రన్ లేని లోటు తెచ్చారు. థ్యాంక్ యూ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ గైస్.